నమస్తే. అనురాధారావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. 16 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణ చట్టం రావాలి. ఖచ్చితంగా చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణంగా మనం ఏ చిన్నారిని చూసినా, అంటే ఎక్కడ పిల్లలు కనిపించినా మనకు వాళ్ళు మొబైల్ చేతిలో పెట్టుకొనే ఉంటున్నారు. మొబైల్ చూస్తూ, మొబైల్లో గేమ్స్ ఆడుతూ, మొబైల్లో చాట్ చేస్తూ లేదా మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నారు పిల్లలు. ఎక్కడ కూడా ఏ ఆట స్థలంలో కూడా పిల్లలు ఆడుతున్నట్టుగా లేదు. ఎప్పుడు చూసినా మొబైల్ మొబైల్ మొబైల్. పుట్టినప్పటి నుంచే పిల్లలకు మొబైల్ అలవాటు చేస్తున్నారు పేరెంట్స్. వాళ్ళు కాస్త ఏడవగానే మొబైల్లో అన్ని రకాలుగా వీడియోలు చూపించి వాళ్ళని ఎంటర్టైన్ చేయటం, కాస్త తెలిసిన పిల్లలకు మొబైల్ చేతికిచ్చి వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడం, ఇవి సాధారణంగా అన్ని ఇళ్లలో జరుగుతుంది. అంటే పుట్టినప్పటి నుంచే వాళ్ళు మొబైల్ స్క్రీన్కి అలవాటు పడిపోయినారు పిల్లలు. అది లేకపోతే చాలా మారాన్ చేస్తారు. అది ఇవ్వకుంటే చాలా గోలగోల చేసేస్తారు, ఏడుస్తారు. ఏడవగానే మళ్ళీ ఏం చేస్తారు పేరెంట్స్, ఈ ఏడుపు ఎక్కడ భరిస్తాము అని చేతికి మొబైల్ ఇచ్చేస్తారు. అది కాదు సమస్య. పిల్లలతో పేరెంట్స్ తమ సమయాన్ని గడిపినట్లయితే అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వదు. ఎలాంటి ఊబిలోకి వేస్తున్నాం పిల్లలను అన్నది ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. కాస్త ఓపికతో పిల్లలతో సమయాన్ని ప్రతి పేరెంట్ గడిపినట్లయితే ఈ మొబైల్ అడిక్షన్ నుంచి పిల్లలను దూరం చేయొచ్చు. ఇది ఫస్ట్ పేరెంట్స్లో అవగాహన రావాలి. 16 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణ అవసరమని, పిల్లల రక్షణ కోసం, వారి భద్రత కోసం ఈ చట్టం రావాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటనలో రీసెంట్గా ఈ విషయాన్ని వెల్లడించారు. నిజమే, ఇది ఆహ్వానించదగ్గ విషయం. అందరూ కూడా ఈ నియంత్రణ గురించి పోరాటం చేయాలి. ఒక స్పెషల్ చట్టం రావాలి. సోషల్ మీడియాలో చిన్న పిల్లలకు ఎంట్రీ ఉండకూడదు అన్న చట్టం రావాలి. చాలా దేశాలు ఈ నియంత్రణ చేస్తున్నాయి. 5 దేశాలు ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా నియంత్రణ అన్నది వాళ్ళు చట్టం చేశారు, అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో, చైనాలో, నార్వేలో, యునైటెడ్ కింగ్డమ్, ఈ 5 దేశాల్లో అమలు అవుతుంది ఈ చట్టం. సోషల్ మీడియా అలో లేదు. తల్లిదండ్రుల అనుమతి ఉన్నా, తల్లిదండ్రుల అనుమతి లేకున్నా ఇక్కడ అనుమతి ఇవ్వడం లేదు. చట్టాలు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ దేశాలు. 16 సంవత్సరాలలో పిల్లలకు ఈ దేశాలలో సోషల్ మీడియా అకౌంట్ నిషేధింపబడింది. మన దేశంలో కూడా ఇలాంటి నిషేధ చట్టం రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా పిల్లలు అబ్యూజ్కి గురవుతున్నారు. వల్గర్ లాంగ్వేజ్తో వీడియోలు వస్తున్నాయి, పిల్లలతో చేయిస్తున్నారు అలాంటి వీడియోలు. ఖచ్చితంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే ఇలాంటి వారు పిల్లలతో చేయించరు. ప్రతిదానికి పిల్లలను ఉపయోగిస్తున్నారు. పిల్లలను ఉపయోగించి అబ్యూజ్ చేసే వీడియోలు, రకరకాల కంటెంట్ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నాం రోజు మనం. ఆస్ట్రేలియాలో కానీ, నార్వేలో కానీ, ఫ్రాన్స్లో కానీ, యునైటెడ్ కింగ్డమ్లో కానీ, చైనాలో కానీ సోషల్ మీడియా ద్వారా అబ్యూజ్ ఉన్న కంటెంట్లు వాళ్ళు విడుదల చేస్తే ఖచ్చితంగా ఆ సంస్థలపైన భారీ పెనాల్టీ వేస్తున్నాయి. ఈ చట్టం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. 16 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్ నియంత్రణ లేకుంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చదువుపైన ఆసక్తి తగ్గిపోతుంది. స్కూల్కు వెళ్ళాలన్నా, పాఠాలు చదువుకోవాలన్నా, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలన్నా, ఆటలు ఆడాలన్నా వాళ్ళు మానసికంగా సన్నద్ధంగా లేరు. ఎంతసేపు మొబైల్లో చూడటం, కంటెంట్లు చూడటం, స్క్రీన్ టైం అధికం అవ్వడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. మానసికంగా డిప్రెషన్కి లోనవుతున్నారు. ఎందుకంటే అట్లాంటి కంటెంట్ చూస్తున్నారు పిల్లలు. హారర్వి, అబ్యూజ్ ఉన్నవి, వల్గర్గా ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ చూసినప్పుడు పిల్లలు వాళ్ళ మైండ్ ఎట్లా అవుతుందంటే నేను అటెళ్ళాలా ఇటెళ్ళాలా, సందిగ్ధ టైంలో పిల్లలు డిప్రెషన్కి లోనవుతున్నారు. మానసిక రుగ్మతలు చాలా వస్తున్నాయి. పాఠశాలకు దూరం అయిపోతున్నారు పిల్లలు. తర్వాత ఫోన్ చూస్తూ వాళ్ళు తినటం వల్ల ఏం తింటున్నారో తెలియడం లేదు, ఏం చేస్తున్నారో తెలియడం లేదు. గంటల తరబడి కూర్చొని అట్లాగే ఫోన్ చూస్తూ తినటం వల్ల ఊబకాయం కూడా వస్తుంది. ఊబకాయంతో రకరకాల సమస్యలు ఏర్పడతాయి పిల్లలకు. మానసిక ఒత్తిడి వల్ల డిప్రెషన్కి లోనైపోతారు. కొన్ని ఆన్లైన్ గేమ్స్లో వేధింపులు కూడా ఎదుర్కొంటున్నారు పిల్లలు. మన దేశం అత్యధికంగా పిల్లలు ఉన్న దేశం. ఖచ్చితంగా ఈ నియంత్రణ చట్టం రావాలి. 470 మిలియన్ల పిల్లలు ఉన్నారు 18 సంవత్సరాల లోపు వారు.
ఈ డేటా రీసెంట్గా 2024లో యూనిసెఫ్ రిపోర్ట్ ఇచ్చిన డేటా ఇది. ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా పిల్లలతో ఎలాంటి వల్గర్ కంటెంట్ ఉన్న వీడియోలు చేయకూడదు. ఆ చట్టం వచ్చినట్లయితే నియంత్రణ వస్తుంది. నియంత్రణ వచ్చినప్పుడు పిల్లలకు భద్రత కల్పించినట్లు అవుతుంది. నియమాలు కఠినంగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా అకౌంట్ కావాలి అంటే ఆ నియమాలు అన్నవి చాలా కఠినంగా ఉన్నట్లయితే అందరికీ యాక్సెసబుల్ ఉండదు. యాక్సెసబుల్ ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటున్నాయి. దీనికోసం తల్లిదండ్రులను బాధ్యులను చేయాలి. వాళ్ళ పర్మిషన్తోనే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎలాంటి కంటెంట్ పెడుతున్నారు ఏంటి అన్నది తల్లిదండ్రులను బాధ్యత చేసినట్లయితే ఈ నియంత్రణ అన్నది ఖచ్చితంగా అమలవుతుంది. సోషల్ మీడియా కంపెనీలను బాధ్యులను చేయాలి. ఏదైనా హానికర కంటెంట్ అంటే వల్గర్ ఉన్న కంటెంట్ కానీ, అశ్లీల కంటెంట్ కానీ, అబ్యూజ్ ఉన్న కంటెంట్ కానీ విడుదల చేసినట్లయితే భారీ పెనాల్టీ వాళ్లకు వెయ్యాలి. స్కూళ్ళల్లో డిజిటల్ సేఫ్టీ గురించి క్లాసులు నిర్వహించాలి. వాళ్లకు అవగాహన పెంపొందించాలి. ఏదైతే బ్యాడ్ కంటెంట్ అంటే ఏదైతే వల్గర్ కంటెంట్ కానీ అశ్లీల కంటెంట్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి, మంచి కంటెంట్తో జరిగే ఫలితాలు ఏంటి అన్న అవగాహన పిల్లల్లో కల్పించినట్లయితే పిల్లలు ఖచ్చితంగా ఈ నియంత్రణకు కట్టుబడి ఉంటారు. సోషల్ మీడియాలో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, పిల్లలకు ఏ విధంగా సేఫ్టీ ఉండాలి, ఏ విధంగా వాళ్ళు ఈ ప్రమాదాల నుంచి రక్షింపబడాలి అన్నది స్కూళ్ళల్లో అవగాహన క్లాసెస్ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఈ కంటెంట్తో ఉన్న వీడియోలు చూడటం వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నది పేరెంట్స్ పిల్లలకు చెప్పగలగాలి. ముఖ్యంగా పేరెంట్స్కి అవగాహన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నియంత్రణ అన్నది సాధ్యమవుతుంది. పిల్లల భద్రతనే దేశ భవిష్యత్తు. వారికి కావలసిన రక్షణ కల్పించడం అందరి బాధ్యత. పిల్లలను పేరెంట్స్ ఖచ్చితంగా అవుట్డోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయండి, ఇండోర్ గేమ్స్ ఎంకరేజ్ చేయండి, వాళ్లకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టండి. సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచే విధంగా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నియంత్రణ అన్నది సాధ్యమవుతుంది. అటు టీచర్స్ బాధ్యత వహించాలి, ఇటు పేరెంట్స్ బాధ్యత వహించాలి. ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వం బాధ్యతగా ఈ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే పిల్లలందరూ సురక్షితంగా జీవించగలుగుతారు. ఈ నియంత్రణ చట్టం తేవాలని మరొకసారి ప్రభుత్వానికి బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.